ఇంటర్నేషనల్ తైక్వాండో ఛాంపియన్షిప్ లీగ్ కి హైదరాబాద్ వేదికైంది. సిటీలో ఫస్ట్ టైం జరుగుతున్న ఈ లీగ్ గచ్చిబౌలి స్టేడియంలో గ్రాండ్ గా ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ మెగా ఈవెంట్ లో దుబాయ్, ఆస్ట్రేలియా, అమెరికా దేశాల నుంచి 12 జట్లకు చెందిన 78 మంది ప్లేయర్లు పాల్గొంటున్నారు. ఒలింపిక్ గేమ్ అయిన ఈ తైక్వాండోని హైదరాబాద్ లో మరింత ప్రమోట్ చేసేందుకు ఈవెంట్ ఎంతో ఉపయోగపడుతుందంటున్నారు ఆర్గనైజర్లు. ఇంటర్నేషనల్ టైకాండో ఛాంపియన్షిప్ లీగ్ మొట్టమొదటిసారిగా మన భారతదేశం ఇండియాలో జరుగుతుంది. అది మన హైదరాబాద్లో జరగడం మన అదృష్టంగా భావించుకోవాలి. ఎందుకంటే ఇది ఈ యొక్క కళ టైకాండో అనేది స్పోర్ట్స్ ఏతుందో ఇది యావత్ ప్రపంచంలో అంటే 206 దేశాలలో ఉంది. అక్కడ ఎంత ఫేమస్ అంటే అది అంత ఫేమస్, అక్కడ చాలా క్రేజ్ ఎక్కువ దానికి. కానీ మన ఇండియాలో దానికి ఆదరణ తక్కువ కాబట్టి వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి అని తపనతో కొందరు ముందుకు వచ్చి ఈ లోకల్ అసోసియేషన్ అందరితో ఇండియా అసోసియేషన్తో కలిసి వీళ్ళు దీన్ని ఒక క్రికెట్లో ఐపీఎల్ ఎట్లా ఉందో ఆ విధంగా వీళ్ళు ఐటీసీఎల్గా మ్యాచెస్ని కండక్ట్ చేసి ఛాంపియన్షిప్ దీన్ని పైకి తీసుకొద్దామని చెప్పని పెట్టుకున్నారు. ఇందులో 12 మన రాష్ట్రాల యొక్క పేర్లతో టీమ్స్ ఉన్నాయి. ఈ యొక్క స్పోర్ట్స్ది దీంట్లో ఎంత ఎనర్జీ ఉంటుందంటే అంత ఎనర్జీ ఉంటుంది. సో అది మన ఇండియాలో ఎనర్జీకి కావాలని చెప్పేసి అని వీళ్ళు ముందుకు తీసుకువచ్చి చేస్తున్నారు మన దగ్గర. సో ఈ విధంగా ఈ స్పోర్ట్స్ని ముందుకు తీసుకురావాలని చెప్పి తపనతో ఈ స్పోర్ట్స్ కోసం అని చెప్పి వీరందరూ కూడా తపన పడుతున్నారు. సో వీళ్ళకందరూ కూడా అభినందనలు, అట్లాగే అందరు ప్లేయర్స్ అందరు కూడా అభినందనలు. ప్లస్ వాళ్ళకందరూ ఆల్ ది బెస్ట్, మంచిగా ఆడి ఈ యొక్క పేరు ప్రదర్శనలు తీసుకొచ్చి ఈ గేమ్ని పైకి రావాలని చెప్పి నేను తపనతో ఒక కళాకారుడిగా నేను ఒక టీంకి అంటే శ్రీనగర్ టీంకి మన బ్రాండ్ అంబాసిడర్గా ఓనర్గా నేను ఉన్నాను. సో హోప్ అవర్ శ్రీనగర్ టీమ్ విల్ విన్. ఇంటర్నేషనల్ తైక్వాండో లీగ్ వారు మా ఫెడరేషన్ అప్రోచ్ అయ్యారు. ఈ లీగ్ మేము కండక్ట్ చేస్తామంటే సపోర్టివ్ పార్ట్నర్గా మేము యాక్సెప్ట్ చేయడం జరిగింది. దీంట్లో 12 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. 3 days జరిగే ఈ ఈవెంట్లో దాదాపు ఒక 100 పార్టిసిపెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఈ క్రీడ అనేది మన దేశంలో బాగా అభివృద్ధి చెందాలి, జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఒలింపిక్స్లో పథకాలు సాధించాలనే ఉద్దేశంతో దీన్ని నిర్వహించడం జరుగుతున్న నిర్వాహకులు. టైక్వాండో ఇంటర్నేషనల్ లీగ్ జరగబోతుంది. ఇక్కడ మన ఇండియాలో ఉన్నటువంటి అన్ని ఫ్రాంచైజ్ నుంచి టీమ్స్ వచ్చాయి. ఈరోజు ఇనాగ్రేషన్ ఫంక్షన్ జరిగింది.